తరగతి మొదలు పెట్టుకుందాం. పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా, స్మరామి సంస్కృతం సమ్యక్, నమామి సంస్కృత మాతరం, నమామి సంస్కృత మాతరం, నమామి సంస్కృత మాతరం. సరళ సంస్కృత అధ్యయనము, సులభతరంగా సంస్కృతం మాట్లాడదాం. మూడవ అంకము, మూడవ పాఠం. ఓం హరి ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ పాణిని వరరుచి పతంజలిభ్యో నమః. చూచిన వాక్యాలను ఒక్కసారి పునర్వీక్షణ చేస్తాను, ఒక్కొక్కటి చూడండి మీరు. అహం అత్ర అస్మి. అహం నేను, అత్ర ఇక్కడ, అస్మి ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను. త్వం నీవు, కుత్ర ఎక్కడ, అసి ఉన్నావు, త్వం కుత్ర అసి, సహ తత్ర అస్తి, సహానక్కల సహ తత్ర అస్తి అతడు అక్కడ ఉన్నాడు. తత్ర అంటే అక్కడ, కుత్ర అంటే ఎక్కడ, అత్ర అంటే ఇక్కడ. సా తత్ర అస్తి ఆమె అక్కడ ఉన్నది. తత్ పుత్ర అస్తి అది ఎక్కడ ఉన్నది అంటే ఏదో స్త్రీ పురుషుడు కానటువంటి నపుంసకలింగానికి తత్ అంటాం, దూరంగా ఉన్నదాన్ని. దగ్గరగా ఉన్నదాన్ని ఏ తత్ అత్ర అస్తి ఇది ఇక్కడ ఉన్నది. చూశాం ఈ వాక్యాలు. ఈ క్రియాపదాలతో అమ్మ నాగరత్నం గారు మీరు పఠ అనే క్రియాపదాన్ని ఉపయోగించి 4 సర్వనామములలో ప్రజెంట్ టెన్స్లో మనం అనుకున్న దాంట్లో ఏకవచనంలో ఎలా ఉంటుందో చెప్పండి. మొదటిది అహంతో స్టార్ట్ చేయండి. అహం పఠామి. ఇదిగో పఠామి నేను చదువుతున్నాను. నేను రిపీట్ చేస్తాను, తర్వాత మీరు చేయండి. చెప్పండి, నేను రిపీట్ చేస్తాను, తర్వాత మీరు చేయండి. ఓకే. అహం పఠామి నేను చదువుచున్నాను. నెక్స్ట్. అహం పఠామి నేను చదువుచున్నాను. త్వం పఠసి నీవు చదువుచున్నావు. త్వం పఠసి నీవు చదువుచున్నావు. పఠామి ఫస్ట్ పర్సన్ ఉత్తమ పురుష, పఠసి సెకండ్ పర్సన్ మధ్యమ పురుష. తర్వాత చెప్పండి. సహ పఠతి అతడు చదువుచున్నాడు. అది ప్రథమ పురుష పుల్లింగం ఏకవచనం. తర్వాత సా పఠతి ఆమె చదువుతున్నది. ఇది స్త్రీలింగం ఏకవచనం, ప్రథమ పురుష స్త్రీలింగం ఏకవచనం. అమ్మా శారద గారు మీరు చూడండి. వద వద అనే ధాతువు తీసుకుని ఇదే విధంగా చెప్పండి. అహం వదామి ఉత్తమ పురుష ఏకవచన శబ్దం. ఏకవచనం. త్వం వదసి మధ్యమ పురుష ఏకవచన శబ్దం. సహ వదతి అతడు చెప్పుచున్నాడు. సా వదతి అది ప్రథమ పురుష ఏకవచన శబ్దాలు. చూసుకోండి, ప్రథమ పురుష ఉండేటప్పుడు మీ అని ఎండింగ్ లో ఉంటుంది. వదామి. త్వం వదసి ఇక్కడ దాకా దీర్ఘం ఉండదు. ఒక్క ప్రథమ పురుషలోనే ఉత్తమ పురుషలోనే ఆ దీర్ఘం ఉంటుంది. త్వం వదసి, సహ వదతి, సా వదతి. ఆ ఎండింగ్ని బట్టే అది ఏ పురుషులో ఉందో మనం చెప్పగలుగుతాం. తర్వాత కమల గారు మీరు చూడండి. నమ ధాతువు. అహం స్మరామి. నమ అంటే స్మర ఎందుకు వచ్చింది? నమ ధాతువు. నమ. అహం నమామి. చెప్పండి తెలుగులో. నేను నమస్కరిస్తున్నాను. ఉత్తమ పురుష ఏకవచనం. ఉత్తమ పురుష ఏకవచనం. ఇప్పుడు మధ్యమ పురుషం. త్వం
నమసి నీవు నమస్కరించుచున్నావు. తర్వాత సహ నమసి అతడు నమస్కరించుచున్నాడు. అది ప్రథమ పురుషం పుల్లింగం. ప్రథమ పురుష ఏకవచనం పుల్లింగం. ఏకవచనం పుల్లింగం. మిగతాడన్నిటికీ లింగాలు లేవు. ఆ రెండు లింగ భేదం ఉండదు. అహంకి త్వంకి ఉండదు. ఇప్పుడు ప్రథమ పురుష స్త్రీలింగం. సా నమతి ఆమె నమస్కరించుచున్నది. థ్యాంక్ యూ. నెక్స్ట్ పద్మజమ్మ గారు మీరు చెప్పండి. పశ్య ధాతు. అహం పశ్యామి నేను చూచుచున్నాను. అది ఉత్తమ పురుష ఏకవచనం లింగభేదం. లింగభేదం లేదు ఇక్కడ. ఏకవచనం అన్ని ఏకవచనాలు. త్వం పశ్యసి నీవు చూచుచున్నావు. ఇది కూడా జెండర్ లేదు ఇక్కడ, ఏకవచనమే, మధ్యమ పురుష ఇది. తర్వాత సహ పశ్యతి అతడు చూచుచున్నాడు. ఇదేమో ప్రథమ పురుష, ఇక్కడేమో ఇది పుంలింగం, ఏకవచనం. సా పశ్యతి అంటే ఇదేమో ఆమె చూచుచున్నది, ఇదేమో స్త్రీలింగం, అట్లాగే ప్రథమ పురుష, తర్వాత ఏకవచనం. తర్వాత రవిప్రకాష్ గారు గచ్చ ధాతు. అహం గచ్చామి నేను వెళుతున్నాను. ఉత్తమ పురుష ఏకవచనం, లింగభేదం లేదు. త్వం గచ్చసి నీవు వెళుతున్నావు. మధ్యమ పురుష ఏకవచనం, లింగం లేదు. స గచ్చతి అతడు వెళుతున్నాడు. ప్రథమ పురుష ఏకవచనం, పుల్లింగం. సా గచ్చతి ప్రథమ పురుష ఏకవచనం, స్త్రీలింగం. ఆమె వెళ్ళుచున్నది. తర్వాత మీరు మీది అయిపోగానే మ్యూట్ చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళని పిలుస్తాను అనమాట. ఖాదా నాగరత్నం గారు. ఖాదా అనే ధాతు. అహం ఖాదసి, అహం ఖాదామి, సారీ అహం ఖాదామి ఉత్తమ పురుష ఏకవచనం. సారీ పొరపాటు అయింది సార్. ఉత్తమ పురుష ఏకవచనం, నేను తినుచున్నాను. అహం త్వం ఖాదసి నీవు తినుచున్నావు, ఇది మధ్యమ పురుష ఏకవచనం. ఆ తర్వాత సహ ఖాదతి అతడు తినుచున్నాడు, ఇది ప్రథమ పురుష ఏకవచనం, పుల్లింగం. సా ఖాదతి ఆమె తినుచున్నది, ఇది ప్రథమ పురుష ఏకవచనం, స్త్రీలింగం. ప్లస్ చేసుకోండి. పిబా ధాతు. శారదమ్మ గారు. అహం పిబామి ఉత్తమ పురుష ఏకవచన శబ్దం, లింగభేదం లేదు. నేను తాగుచున్నాను. త్వం పిబసి నీవు తాగుచున్నావు, మధ్యమ పురుష ఏకవచన శబ్దం, లింగభేదం లేదు. సహ పిబతి పుల్లింగ శబ్దం, ప్రథమ పురుష ఏకవచన శబ్దం, అతడు తాగుచున్నాడు. సా పిబతి స్త్రీలింగ ఏకవచన ప్రథమ పురుష శబ్దం, ఆమె తాగుచున్నది. వాక్యం శబ్దం కాదు, మొత్తం వాక్యమే కదా. వాక్యం. సరే, అంటే ఒక అహం అనేది శబ్దము, కనిపిస్తున్నది వాక్యం. ఓకే, వాక్యం. సరే. నెక్స్ట్ లిఖ అనే ధాతు. కమలమ్మ గారు చూడండి. అహం లిఖామి నేను వ్రాయుచున్నాను, అది ఫస్ట్ పర్సన్, ఉత్తమ పురుష. త్వం లిఖసి నీవు వ్రాయుచున్నావు, అది సెకండ్ పర్సన్, మధ్యమ పురుష. నెక్స్ట్ ప్రథమ పురుష పుల్లింగం, సహ లిఖతి అతడు వ్రాయుచున్నాడు. ప్రథమ పురుష స్త్రీలింగం, సా లిఖతి ఆమె వ్రాయుచున్నది. బ్యూటిఫుల్. మ్యూట్ చేయండి.
క్రొత్త పదాలను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇంతవరకు జరిగినటువంటివి మళ్ళీ మీ చేతే చెప్పించాను, నలుగురి చేత. కొంచెం రోజుల చేత ఈ నలుగురు ఐదుగురిని మళ్ళీ మారుస్తూ ఉంటాము. అందరికీ కూడా మాట్లాడడం ప్రాక్టీస్ వస్తుందనే ఐడియా కొద్దీ నేనే చెప్పడం కాకుండా మీ చేత చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ కొన్ని కొత్త పదాలను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. కిమ్ అంటే ఏమి, వాట్ అంటాం కదా అది. కిమ్ ఏమి. నా భగవత్పాదులు చూడండి, ఏదైనా చెప్తే వాళ్ళు చెప్పింది నా అంటారంటే లేదు లేక కాదు అని అర్థం. నా అంటే లేదు లేక కాదు, నహ కాదు. నహ అంటే అది వేరే అర్థం. ఒట్టి నా. నా అంటే లేదు కాదు. కిమ్ అంటే ఏమిటి. మరి నహి అంటే ఏమిటి అంటే నాట్ ఎట్ ఆల్, కానే కాదు, లేనే లేదు. ఆ హీ శబ్దం ఏంటంటే ఎంఫాటిక్గా చెప్పడానికి అనమాట. నహి, ఇది నహి కాదు, ఇది అది నహి, అది కాదు, నహి అంతే. ఇది హీ అనేటువంటివి నాసిక ఇది ఇక్కడ లేదు. నహి, నహి అంటే నాట్ ఎట్ ఆల్, లేనే లేదు, కానే కాదు. కహ ఎవడు లేక ఏమి. కహతే పుత్ర, కహతే పుత్ర, కస్తే పుత్ర అని రాశారు కదా. కహ ఎవడు నీ పుత్రుడు. కాతే కాంత, కా అంటే ఎవతే లేక ఎందుకు. కహ ఎవడు ఏమి. కా అంటే ఎవతే ఎందుకు. తత్ర కా పరిదేవన, ఎందుకు పరిదేవన అని భగవద్గీతలో. కా పరిదేవన, కా అంటే ఎవతే. కాతే కాంత, తే కాంత కా, నీకు ఎవరు భార్య అని అక్కడ అడుగుతుంది. కా అంటే ఎవతే ఎందుకు, కహ అంటే ఎవడు ఏమి. సహ అంటే అతడు, మనకు తెలిసిన విషయమే. అతడు బదులు దగ్గరగా ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చెప్పాలి. ఏ షహ, ఏ అని ముందు పెడితే దగ్గర అని తెలుస్తుంది కదా. ఆ సహావే, ఏ సహావే అక్కడ సంధి వలన ఏ షహ అయింది. పదం మారి ఏ షహ అయింది. సహా అన్న పదమే ఏ సహా అనాలి న్యాయంగా, కానీ అలా ఒప్పుకోదు వ్యాకరణం. అంచేత ఏషః అంటాం దాన్ని. అర్థమైందా. సహ ఏషః, సా ఆమె, ఏషా ఈమె, సహ అతడు, ఏషః ఇతడు, సా ఆమె, ఏషా ఈమె, తత్ అది, ఏతత్ ఇది. ఎల్లో కలర్లోనూ ఆల్రెడీ నేర్చేసుకున్నారు. క్రొత్త పదాలు ఏమిటి. సహకు అతడు అంటే సహ, ఏషః అంటే ఇతడు, సా అంటే ఆమె, ఏష అంటే ఈమె, తత్ అంటే అది, ఏతత్ అంటే ఇది. ఏమిటండి క్రొత్త పదాలు. కిం ఏమి, నా లేదు కాదు, నహి కానే కాదు, లేనే లేదు, నాట్ ఎట్ ఆల్ అన్నట. కహ ఎవడు, ఏమి అనే అర్థంలో వాడతారు. కహ పుత్ర తే, నీ కొడుకు ఎవరు. కహ అంటే ఎవడు. కా అంటే ఎవతే. కహ పుత్రి ఎవరు నీ పుత్రిక, ఇద్దరు బాలికలలో. కా అంటే ఎవతే ఎవరు లేక ఎందుకు చెప్పాను కదా. సహ అంటే అతడు, ఏషః అంటే ఇతడు, సా అంటే ఆమె, ఏష అంటే ఈమె. దూరంగా ఉన్న వాళ్ళని అవుతే అతడు అంటాము, దగ్గరగా ఉన్న వాళ్ళని అవుతే ఇతడు అంటాము. దూరంగా ఉన్న వారిని అవుతే ఆమె అంటాము, దగ్గరగా ఉన్న వాళ్ళని అయితే ఈమె అంటాము కదా. ఆమె, ఈమె, స, ఏష, సహ, ఏషః అన్నమాట మామూలుగా. కానీ ఆ మార్పుల వలన ఏషః అయిపోయింది. అలాగే సా కూడా ఏషా అనుకుండా ఏషా అని రాయాలి. అదే కరెక్ట్ అయినటువంటి వర్డ్. తత్, ఏ తత్. ఇంకా కొన్ని క్రొత్త పదాలను నేర్పిస్తాం. కదా, తెలుగులో కదా కాదు, ఇది ఇక్కడ సంస్కృతం మనం మాట్లాడుతున్నాం. కదా అంటే ఎప్పుడు, వెన్. ఇందాక కిమ్ అంటే ఏమిటి, వాట్. కదా అంటే వెన్, ఎప్పుడు. యదా ఎప్పుడైతే, యదా యదా హి ధర్మశ్చ ఎప్పుడెప్పుడైతే ధర్మమునకు హాని కలుగుతుందో అప్పుడప్పుడు. ఇక్కడ రాసినప్పుడు పొట్టలో చుక్క ఉండకూడదు, ఒత్తు ఉండకూడదు. ఇక్కడ ఒత్తు పెట్టకూడదు, చుక్క పెట్టకూడదు. ఆ చుక్క పెట్టి ఒత్తు పెడితే అది వేరే అర్థం వస్తుంది. ఇది యదా, ఎప్పుడైతే. యదా దానికి కాంప్లిమెంటరీ తదా, అప్పుడు. కదా ఎప్పుడు, యదా ఎప్పుడైతే, తదా అప్పుడు, సర్వదా అంటే ఎల్లప్పుడు. కదా
ఎప్పుడు, యదా ఎప్పుడైతే, తదా అప్పుడు. యత్ శబ్దం ఎప్పుడైనా వాక్యంలో వస్తే తత్శబ్దం లేకపోయినా చేర్చుకోవాలి సరి అయిన చోట. యదా తదా ఎప్పుడైతే అప్పుడు. అదన్ యదా యదా హి ధర్మశ్చ గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదా ఆత్మానం సృజామ్యం అహం అంటూ తదా పదాన్ని కూడా పెట్టారు కదా. యదా ఎప్పుడైతే, తదా అప్పుడు, సర్వదా ఎల్లప్పుడు. ఒక్కొక్కసారి మీరు యదా కదా అని చూస్తారు. యదా కదా ఏమిటండి? యదా కదా అంటే ఎనీ టైం, ఎప్పుడైనా, ఎప్పుడైతే అప్పుడు, ఎప్పుడైనా, ఎనీ టైం అనే అర్థంలో యదా కదా సాధారణంగా ఉండదు ఆ ప్రయోగం. వచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే యదా కదా అంటే ఎప్పుడైతే. అర్థమైందా? కదా ఎప్పుడు, యదా ఎప్పుడైతే, ఎప్పుడైతే అని చెప్పారో వెంటనే సెంటెన్స్లో ఎక్కడ తదా అప్పుడు అని ఉండాలి. యదా యత్పదము తత్పదాన్ని అపేక్షిస్తుంది అంటాం దాన్ని. యదా ఎప్పుడైతే, తదా అప్పుడు, సర్వదా ఎల్లప్పుడు. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అంటున్నారు కదా. కురు మే దేవ నిర్విఘ్నం, ఓ గణేశుడా నాకు నిర్విఘ్నాన్ని కలిగించు, విఘ్నాలు లేకుండా చేయించి. ఎప్పుడు కలిగించాలిరా నాన్న? సర్వదా ఎల్లప్పుడూ, సర్వదా ఎల్లప్పుడు, కదా ఎప్పుడు, యదా ఎప్పుడైతే, తదా అప్పుడు, సర్వదా ఎల్లప్పుడు. యదా కదా ఎనీ టైం. ఎప్పుడు రావచ్చండి మీ ఇంటికి? యదా కదా, యదా కదా. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. ఎప్పుడు ఎనీ టైం. ఓకే, ఎప్పుడంటే మీకు ఫోన్ చేయి, ఎనీ టైం యూ కెన్ కాల్ మీ అంటాం కదా. అలాగే యదా కదా అనే ప్రయోగం. ఇంకా 2-3 పదాలు ఉన్నాయి. ఇదానీం, మరి అప్పుడు అని చెప్పాం కదా. ఇప్పుడు అని చెప్పడానికి ఏం చెప్తాము? ఇదానీం అని అంటారు. ఇంకొక పదం ఉంది అద్య అని కూడా ఒక పదం ఉంది. అద్య, అద్య ఈనాడు. ఇదానీం అంటే రైట్ నౌ, దిస్ మూమెంట్. అద్య అంటే ఈనాడు. ఇదానీం అద్య, అద్య అంటే ఈనాడు. ఓకే, అవి కూడా ప్రింట్ చేసిస్తాను మీకు, సో దట్ యూ విల్ బి ఏబుల్ టు రీడ్ ఇట్. అపి అంటే కూడా, అంటే మనకి ఎన్నోసార్లు వస్తుంది శ్లోకాల్లో అపి అనే మాట. అపి అంటే అది కూడా. ముందోటి చెప్పి అపి అంటే కూడా అనేటటువంటి అర్థం. నైవ అనే మాట కూడా వస్తుంది. ఆ నైవాని జాగ్రత్తగా విడదీస్తే నా ఏవా అని అర్థం అన్నమాట. నా ఏవయే నైవ కుర్వన్ నకారయన్, నయేవ కుర్వన్ నకారయన్ భగవద్గీతలో మాట. నైవ కుర్వన్ నకారయన్, అతను బొత్తిగా చేయడు, చేయించడు. బొత్తిగా లేదు అని చెప్పడానికి నైవ అనే శబ్దాన్ని వాడతాం. మరొక్కసారి ఈ శబ్దాలను ఒక్కొక్క దాన్ని మనము పునర్వీక్షించుకుందామా? కొత్త పదాలను. రవిప్రకాష్ గారు, కిమ్ అంటే ఏమిటండి? ఏమి, నా అంటే లేదు కాదు, నహి, కానే కాదు, కరెక్ట్. కహ, ఎవడు, ఏమి, కా, ఎవతే, ఎందుకు. పద్మజమ్మ గారు. సహ, అతడు, ఏషః, ఇతడు, సా, ఆమె, ఏషా. ఈమె. కమలమ్మ గారు. తత్, తత్ అది, ఏతత్, ఏతత్ ఇది, ఇది. కదా, కదా ఎప్పుడు, వెన్. వెన్, కరెక్ట్. క్లోజ్ చేయండి. ఇంకెవరున్నారు? నాగరత్నం గారు. నాగరత్నం గారు. నాగరత్నం గారు. యదా, ఎప్పుడైతే. ఇమీడియట్ గా ఆ వాక్యంలో తదా కూడా ఉండాలి, లేకపోతే పెట్టుకో అది తదా. ఎప్పుడైతే
తదా అప్పుడు, అప్పుడు. సర్వదా, ఎల్లప్పుడు, ఎల్లప్పుడు. ఇంకొక పదం చెప్పాను, చెప్పండి. అదేమిటి ఇక్కడ రాయలేదు అది. యదా కదా, అంటే ఎప్పుడైనా అంటే ఎనీ టైం, ఎనీ ఎనీ టైం. టైం, యదా కదా అనేది ఎప్పుడైనా. ఎప్పుడైనా ఎనీ టైం. శారద గారు. ఇదానీం, ఇప్పుడు. అద్య ఈరోజు. అద్య అంటే ఈరోజు. టుడే అని చెప్పడానికి అద్య అంటాము. దిస్ మూమెంట్ అని చెప్పడానికి ఇదానీం. ఎప్పుడు వస్తున్నావు అంటే ఇదానీం, ఇప్పుడే ఐఎమ్ గోయింగ్ టు కమ్ విత్ యూ. దాన్ని అద్య అంటే ఈరోజు వస్తాను అని చెప్పినప్పుడు అద్య అంటాం అనమాట. ఆ పి అంటే పి కూడా. ఆ, నైవా. నైవ బొత్తిగా లేదు. ఇప్పుడు నైవ. రివర్స్ గా అడుగుతాను. ఒక్కొక్క పదాన్ని తెలుగులో అడుగుతాను, సంస్కృతం చెప్పండి. ఓకే. పద్మజమ్మ గారు. ఈమె. ఈమె సార్. ఏష, ఏషా, ఇతడు. సైడ్ లో కనిపిస్తుంది. ఇతడు సహా అవుతుంది సార్. కరెక్ట్, బాగుంది. కమలమ్మ గారు. ఎప్పుడు. ఎప్పుడు కదా కదా ఎప్పుడు ఎప్పుడైతే. ఎప్పుడైతే యదా తదా అంటే అప్పుడు అప్పుడు యదా వచ్చినప్పుడు ఎల్లప్పుడు కదా అంటే వస్తుంది. ఎల్లప్పుడు అంటే సర్వదా. ఎల్లప్పుడు అంటే సర్వదా సర్వదా. సర్వదా. నాగరత్నం గారు. యవతే. కా, ఎవడు. కహ, నహి అంటే లేదు కాదు, అంటే లేనే లేదు, లేదు, లేనే కానే లేదు, కాదు. కానే కాదు. నా అంటే లేదు, కాదు. లేనే లేదు, కానే కాదు, అలా. రవిప్రకాష్ గారు. ఇప్పుడు. ఇదానీం ఇప్పుడు. ఈనాడు అనడానికి ఆ, అద్య. అద్య అద్య. అద్య ఈనాడు. కూడా అనడానికి అపి. ఒక్కసారి చా అన్న కూడా అపి అని కూడా అనే అర్థం వస్తుంది. సాధారణంగా అపి అని రాస్తాము. ఒక్కోసారి చకాన్ని రాసినా కూడా అని అర్థం వస్తుంది. బొత్తిగా లేదు. నైవ. నైవా, అదే నైవా అనమాట. నైవా. ఓకే. ఈ పదాలను ఉపయోగించి క్రొత్త వాక్యాలను తయారు చేస్తారు. ఇప్పుడు ఒక్కసారి ఎక్సర్సైజ్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ ఎక్సర్సైజ్ అందరికీ పీడిఎఫ్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఆ పీడిఎఫ్లో క్రింది వాక్యములను సంస్కృతమున వ్రాయండి అని ఇచ్చాను. ఒక 12 వాక్యాలు. ఇతడు చెప్పుచున్నాడు. మీరు చెప్పండి. మన శారదమ్మ గారు, ఇతడు చెప్పుచున్నాడు అని ఏమంటారు? ఏషః. ఏషః వదతి. నీవు త్రాగుచున్నావు. త్వం పిబసి. నాగరత్నం గారు. నేను వెళ్ళుచున్నాను. అహం గచ్చామి. అతడు చూచుచున్నాడు. సహ పశ్యతి. కమల గారు చూడండి. నీవు చదువుతున్నావు. తం తం పఠతి. తం పఠతి. పఠసి. పఠసి. ఈమె తినుచున్నది. ఈమె తినుచున్నది. ఈమె ఈమె ఏషా 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 ఖాదస్తి. ఖాదతి. బ్యూటిఫుల్. చాలా బాగా అటెంప్ట్ చేశారు. చాలా బాగా చేశారు. ఇటు పక్కకి రండి. మళ్ళీ ఈ పక్క. నెక్స్ట్ పద్మజ మేడం చూడండి. అతడు వ్రాయుచున్నాడు. సహా లిఖతి. కరెక్ట్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆమె స్మరించుచున్నది. సా స్మరతి. కరెక్ట్. మీరు క్లోజ్ చేసుకోండి. నాగరత్నం గారు. నేను చెప్పుచున్నాను.
అహం వదామి. ఇతడు వెళ్ళుచున్నాడు. ఏషా గచ్చతి. ఇషడంటే సారీ ఏషః గచ్చతి. గచ్చతి. ఏష అంటే ఏమిటి? ఏషా అంటే ఆమె, ఈమె. ఈమె వెళ్ళుచున్నది అంటే ఏషా గచ్చతి. ఏషః గచ్చతి. గచ్చుతున్నది. ఏషా గచ్చతి. మళ్ళీ రవిప్రకాష్ గారు, నీవు తినుచున్నావు. త్వం పిబసి. త్రాగడం. త్వం ఖాదసి. ఖాదసి, కరెక్ట్. ఖాదసి. ఈమె వ్రాయుచున్నది. ఈమె ఏషా లిఖతి. బ్యూటిఫుల్. ఇవి మీరు అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఇప్పుడు విన్నారు. ఈ వీడియోలో ఈ పార్ట్ కట్ చేసేస్తాను. మీరేమో ఈ ఎక్సర్సైజ్ చేసి శారదకి పోస్ట్ చేయండి. ఇంకొక స్లైడ్ ఉంది. ఆ స్లైడ్లో సంస్కృతంలో ఉంటాయి, తెలుగులో చెప్పాలి. ఓకే, ఇవి 12 సెంటెన్సెస్. క్రింది వాక్యములు తెలుగున వ్రాయండి. నాగరత్నం, ఏషా కుత్ర ఖాదతి. ఆమె ఎక్కడ తినుచున్నది? కరెక్ట్. అహం పశ్యామి. నేను చూస్తున్నాను. కమల గారు, ఏషా తత్ర గచ్చతి. ఈమె ఎక్కడికి వెళుతున్నది? ఈమె. ఏషా అన్నది ఇందాక కూడా మీరు ఆమె ఏషా, అన్నారు. అవును. అంటే ఈమె. ఈమె అని చెప్పాను. ఈమె మీరు ఎక్కడికి ఆమె వెళుతున్నది? ఇందాక ఏషా అన్నప్పుడు ఆమె అన్నారు. ఆమె ఈమె జ్ఞాపకం లేదు. అనకపోతే ఈచ. ఏషా అంటే ఈమె. ఈమె ఏషా ఆ, తత్ర గచ్చతి అంటే ఎక్కడికి వెళుతున్నది? వెళ్ళుచున్నది. త్వం కిం లిఖసి. నీవు ఏమి రాస్తున్నావు? కరెక్ట్. నౌ శారదమ్మ, అహం అత్ర పిబామి. నేను ఇక్కడ తాగుతున్నాను. ఏషః కుత్ర పఠతి. ఇతడు ఎక్కడ చదువుతున్నాడు? బ్యూటిఫుల్. కరెక్ట్గా క్వశ్చన్ చదివినప్పుడు కూడా ఆమె చదివినట్టు ఉండాలి. ప్రశ్న కదా అడుగుతున్నారు. ఏషః కుత్ర పఠతి అంటున్నాను నేను. ఇంటోనేషన్ కూడా ఏషః కుత్ర పఠతి, ఎక్కడ చదువుతున్నారు అంటే ఆ క్వశ్చన్ ఎఫెక్ట్. ఏషా కుత్ర ఖాదతి, అహం పశ్యామి అంటే ప్రశ్నని ప్రశ్నార్థకంగాను, వాక్యాన్ని అసర్టివ్ సెంటెన్స్ని మామూలుగాను మాట్లాడుతుంది. సరే, రవిప్రకాష్ గారు, త్వం కుత్ర పఠసి. నీవు ఎక్కడ చదువుతున్నావు? బ్యూటిఫుల్. ఏషః అత్ర పఠతి. ఇతడు ఇక్కడ చదువుతున్నాడు. కరెక్ట్. నాగరత్నం గారు, సహ ఎత్ర పఠతి తత్ర అహం పఠామి. అతడు ఎక్కడ చదువుతున్నాడో అక్కడ నేను చదువుతున్నాను. బ్యూటిఫుల్. కరెక్ట్ గా చెప్పారు. సహా అతడు ఎత్ర పఠతి, ఎక్కడ చదువుతున్నాడో తత్ర అహం పఠామి, అక్కడ నేను చదువుతున్నాను. అంటే ఇద్దరం ఒకే చోట చదువుతున్నాను. ఏషా కిం వదతి. ఈమె ఏమి చెప్పుచున్నది? వాట్ డస్ షీ సే అంటాం కదా. ఏషా కిం వదతి. కమల గారు, ఏషః అత్ర న వదతి కిం. ఈమె ఏషః అంటే ఇతడు. ఇతడు ఎక్కడికి? అత్ర. అత్ర అంటే ఇక్కడ. ఇతడు ఇక్కడ నా వదతి కిం. మాట్లాడటం లేదేమి. వదతి కిం అంటే ఏం మాట్లాడుతున్నాడు. నా వదతి కిం అంటే మాట్లాడటం లేదేమి. కిం, ఎస్ కరెక్ట్. నకిం వదతి, నకిం మాట్లాడుట లేదా. నవదతి కిం మాట్లాడుట లేదేమి. అది ఓకే. త్వం అత్ర ఖాదసి కిం. నీవు అత్ర అంటే ఇక్కడ. ఇక్కడ నీవు ఇక్కడ తినడం లేదెందుకు? తినడం లేదేమి. తినడం లేదేమి కిం. అది తినడం లేదా. త్వం అత్ర ఖాదసి కిం. నువ్వు ఇక్కడ తినడం లేదా? ఈ రాత్రి మా ఇంటికి వచ్చి ఇక్కడ తినడం లేదా? త్వం అత్ర ఖాదసి కిం. ఇక్కడతో ఈనాటి పాఠం ఆపుకుందాం. ఒకసారి మళ్ళీ ఎల్లుండి కలుసుకుంటాం. తృతీయ తరగతి. జయతు భారతం, జయతు సంస్కృతం,
జయతు భారతం, జయతు సంస్కృతం. అందరూ ప్రాక్టీస్ చేయండి. ఈ 12, 12, 24 వస్తున్నాయి. 24ంటికి ఆన్సర్స్ రాయండి. రాసి శారదకి పోస్ట్ చేయండి. వీడియోలో ఇవి కట్ చేసేస్తాను ఈ పార్ట్. సో దట్ మీరు వీడియోలో ఉన్నది విని రాయకుండా మీ అంతటా మీరు రాసేటట్టు ఎక్స్పీరియన్స్ కోసమని వీళ్ళతో చెప్పించాను. కొంచెం రోజులు పోయిన తర్వాత మళ్ళీ చెప్పించకుండా డైరెక్ట్గా ఎక్సర్సైజెస్ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ సమావేశాన్ని ముగిస్తున్నాను.